టీడీపీ నేతలు కన్నుగొడితే చాలు అభివృద్ధి అయస్కాంతం లాగుతుందని వైసీపీ నేతలు సైకిల్ ఎక్కుతున్నారు. బాబు కండువా గప్పగానే స్కూలు ప్రైజ్ వచ్చిన పిల్లోళ్లాగా ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు. ఇటు జగన్ మాత్రం ఏడవలేక నవ్వుతా నమస్కారం పెడుతున్నాడు. ఈ ఫ్యాన్లో సైకిల్ కామెడీ ఏందో మనము చూద్దాం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. అన్నా మీకు ఎట్ట చెప్పాలో అర్థం కావట్లేదన్నా. మళ్ళీ మనకి 2 వికెట్లు పడిపోయినాయి అన్నా. చచ్చా, మన ఇండియా టీం ఎప్పుడు అంతే. ఎప్పుడు బాగా ఆడతారో ఎప్పుడు ఆల్అవుట్ అవుతారో కూడా తెలియదు. అబ్బా, నేను చెప్పేది మన వికెట్లు. మళ్ళీ 2 సైకిల్ ఎక్కారన్నా. చీప్గా సైకిల్ ఏంటి తమ్ముడు, మన వాళ్ళందరికీ బెంజ్ కార్లు ఉన్నాయి కదా. అయ్యో, సైకిల్ ఎక్కటం అంటే మన వాళ్ళు టీడీపీలో చేరారన్నా, అందుకే 2 వికెట్లు అంటున్నాను. దానికంత డొంక చిరుగుడు ఎందుకమ్మా? వికెట్లను ఎందుకు అనాలి? డైరెక్ట్గా జంప్ కొట్టారనే చెప్పొచ్చు కదా. ఎవరైనా వింటే పరువు పోతుందని అలా చెప్పానన్నా. ఇంకెక్కడి పరువు తమ్ముడు, వాళ్ళంతా చేరకముందే లీకులు ఇచ్చి మరీ వెళ్తా ఉన్నారు. జరి మీరంతా ఓసారి ఇలా వరుసగా నిలబడండి. ఆల్రెడీ వరుసలోనే ఉన్నాం కదన్నా. ఎందుకన్నా మేము కూడా జంప్ అవుతాను భయపడుతున్నావా? చూడమ్మా, మీరంతా నా ఫ్యామిలీ. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, అధికార పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మన వాళ్ళని నలుగురినే చేర్చుకోగలిగారు. వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా లొంగకుండా ఇంకా 63 మంది మిగిలి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్. సార్, మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పగానే ఇంకొకళ్ళు వెళ్ళిపోయారు. ఏం పర్లేదమ్మా, మనకి ఇంకా 62 మంది ఉన్నారు. వాళ్ళైనా టీడీపీలో చేరకుండా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్. నేనేం చెప్పబోతా ఉన్నానంటే, సార్ ఇంకొకరు జంపు. మీరు ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా సార్? ఇంకా చాలా సినిమా ఉంది కదా. అదేంటమ్మా, ఇప్పుడే కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా అన్నాను. అసలు వాళ్ళు ఎందుకు వెళ్తా ఉన్నారు? మీరు మీడియా ముందు చెప్తున్నారు సార్, వాళ్ళ ఇంటికే వెళ్ళి చెప్తే బాగుంటది కదా. సార్ ఇంకొక వికెట్ డౌన్ సార్. ఈసారి గట్టిగా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. అధికార పార్టీ వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా నా దగ్గర ఇంకా 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నాకు అర్థమవుతా ఉంది, నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పగానే వాళ్ళు ఇదేదో సెండ్ ఆఫ్ అనుకొని వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు. ఈసారి వెరైటీగా వందే మాతర గీతం పాడి మరీ వాళ్ళని బతిమలాడుకుంటాను. ఓకేనా? సారీ అన్న, నీ దగ్గర మాకు కూడా బోర్ కొడుతుంది, మేము కూడా సైకిల్ ఎక్కుతాం సార్. మిలే సురు మేరా తుమారా తో సుర్ బనే హమారా
ఈ జంపింగులకి ఇక ఫుల్ స్టాపే లేదా? మన టైం బాగోలేనప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరుగుద్దులే. ఇది ఇయాల్టి మావా మజాక. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. బాయ్.